నీ రాగడం మాత్రం అందరు ఎదురు చూస్తుండ్రు, అందరు ఏమి తెరిచి చూస్తున్నారు. కానీ రేపరానికి మా పోంగా తల్లిదండ్రులకు నేను మొక్కేదా విద్య నేర్పిన గురువుకు మొక్కేదా భూమి ఆకాశమునకు మొక్కేదా సూర్యచంద్రాదులకు నేను మొక్కేదా శ్రీగణనాథులకు నేను మొక్కేదా 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 మరి ఉరుకులపల్లి గ్రామంలో సర్పంచ్ గారిని ఉప సర్పంచ్ గారిని వార్డు మెంబర్లను దేవస్థాన కంపెనీ ఒకసారి సరే దుర్గా మాతకే జైవా నాటకం పైన వెళ్ళమంటావా? వెళ్ళాలి కదా తొందరగా. చెలియకన్నా పోయేస్తున్నావా? నేను రాగానే చిక్కిపడుకుంటా పోతున్నావు. తొందరగా మాత్రం బయలుదేరి ఈ ప్రజలకు కనిపడితే మాత్రం బాగుంటుంది, కానీ లేకపోతే మాత్రం వాళ్ళు చాలా ఆలోచిస్తున్నారు కదా, ఇవి ఎట్లుందో ఏం కాదో నాకా నీకా నాకా నీకా అంటుంది.
అంటే ఆడు ఏం చక్కగా ఉందిరా రాజా. ఇక్కడ చూస్తున్నామమ్మా అమ్మ కళ్ళు ఎక్కడున్నా మిట్ర మిట్ర అంటున్నాయి. నా దిక్కు చూస్తేనే అట్లా కొడతాయి, మరి ఊరోళ్ళ దిక్కు చూస్తే అట్లానే. మరి నా దిక్కే చూస్తున్నట్టు నాకు పానం అనిపిస్తుంది. ఒళ్ళంతా పేరు పట్టినట్టు కోడి పేరు వాడినట్టు అనిపిస్తున్నారు. కాదమ్మా నిన్న నేను సుమరం ఇట్లా కింద నడవా లేదు, నాకు ఎప్పుడు రోగం ఏం లేదు. ఒకటేనా నువ్వు అంత ఇప్పి మాట్లాడికి కోడలు అవుతుంది. ఇంకా చెప్పమంటావా? ఇంకా చెప్తాను కదా. కుళ్ళు నున్నదదు వింటున్నావా? వింటున్నాను కదమ్మా. తింటున్నావా? ఇంటున్నావా? తింటున్నా, ఇప్పుడే తిన్నా. ఎందుకు? నాకు నువ్వు వస్తున్నావు అని ఎరుకైతేనే తిన్నా, లేకపోతే ఒక ఉపాసం ఉంది. అదే నిన్న మొన్న రాలే, మొత్తం ఉపాసం ఉన్నావా? నువ్వు మొత్తమే ఉపాసం. ఇక మొత్తం ఉపాసం అంటే మీ గోరీలు ఎట్టుంటాయి? ఓ దగ్గరనే ఉంది. ఏమన్నా అడిగితే అటేం పోరు అమ్మవు. నువ్వు చేతిలో చెయ్యేసి నాకు అసలుకే పోను. నీ చేతులనా? ఏ పాట ఉంది నీకు? గుంజాగా ఏ పాట ఉంది? నాకు గుంజాగా 33 గుంటలు ఎకరాలు ఉంది. 4 ఎకరాల 3 గుంటలు 3 గుంటలు 7 గుంటలు అంత గుంట నీకింత చలి వినవమ్మవో చెలి విషదంబుగా వినవమ్మవో చెలి విషదంబుగను నేను కరవమ్మ నా పూర్వ కథని వేగా కథని వేగా దవలాంగపురి పట్టణమమ్మ దవలాంగ మహారాజు నా తండ్రి వినవే. అయితే చెలి అమ్మా దవలాంగపురి పట్టణం మాది. మా తండ్రి అయినా దవలాంగ మహారాజు. మా తల్లి ఎట్లా చెప్పమంటావా? అవును కదా, చెప్పాలి కదా. మందులా మా దేవి మా తల్లి వినవే. వినవే ఒకసారి. అబ్బో ఇంటున్నా. ఓహో మరదలా ఇంటున్నా. మందుల మా దేవి మా తల్లి వినవమ్మ మాణిక్యాల దేవి. ఓ చెలి నా పేరు మాణిక్యాల దేవి ఎందురే. ఓ మా తండ్రి అయినా దవలాంగ మహారాజు, మా తల్లి అయినా మందుల మహాదేవి. నా యొక్క నామనగా మా తల్లిదండ్రులు అల్లారు ముందుగా మాణిక్యాల దేవి. నీ పేరు మాణిక్యాల దేవి అంటారు. అవును అవును.
నా యొక్క నామనగా మాణిక్యాల దేవి. ఆ. కానీ నేను చాలా పుణ్యవతురాలమ్మా. ఆహా, ఎట్లా పుణ్యవతురాలమ్మా? ఎవరైనా గాని ఆ, పనికి పోయినా ఊరికి పోయినా ఆ, ఈ ఉరుకుడు పెళ్ళే గాని ఆ, నా ముఖం చూసిపోతారమ్మా, ఆహా. నన్ను పలకరించిపోతారు. ఆ, అయితే నువ్వు పుణ్యకంగా ఉన్నాడు. అవును. అయితే నీ పెళ్ళి అయిందా? అమ్మో, 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 ఎంత మాట అండి. నీ మీద మన్ను నీకు ఎట్లా కనపడుతున్నా నేను? ఆ, నా పెళ్ళి కూడా కాదు. నీ పెళ్ళా? ఎందుకు నీ పానం బాగాలేదా నీకు? ఆ, నేను ఎవరైతే మంచిగా పిల్ల కనిపడుతుందో ఆ పిల్ల చేసుకుందామని నా కోరికను ఆపుకున్నా. ఇక ఇప్పుడు చూస్తే నా సాయిరంగా. అదే చెల్లి, నీ పెళ్లితో నాకు సంబంధం లేదమ్మా. ఆ, నా పెళ్లి మాత్రం మా నాన్నకు మీ అమ్మాయి పెళ్లి చేయని చాలా సంబంధాలు వస్తున్నాయి. ఆహా. కానీ ఎలాంటి పురుషుడు నాకు నచ్చలే. అయితే మీ నాయన నాకు మావ కావాలి. ఏయ్, మా అట్లా దొబ్బడిగా ఆ, ఎట్లా ఎట్లా వచ్చాడు మావ? బద్మాష కాదు కాదు, ఈ బద్మాషం బడిపడ్డది. బద్మాషం బడిపడ్డది అంటే బావా అదే కరెక్ట్. ఓ బావా అంటుంది. మీ అమ్మేమో నాకు అత్త కావాలి, మీ నాయనేమో నాకు మామ కావాలి. హిందువదనా చెల్లి, నా యొక్క నామనగా మాణిక్యాల దేవంట. ఆహా, సరే నాకు లగ్నం కాలేదమ్మా. కావాలి. నాకు పెళ్లి అంటేనే సిగ్గు. సిక్ అవుతుంది. అవునమ్మా. అమ్మ ఇగో వామ్మ, నీకు నేను ఎట్లా చెప్పినా సరే నీ మాటే నేను వింటా, కానీ నేను ఎప్పుడే కానీ ఏంది ఇది? కరెంట్ కరెంట్ వీడికి వచ్చింది. వీడికి రాలే ఈ గది లేపగా చెల్లి, పెళ్లి చేసుకోవాలంటే మొగళ్ళని చేసుకో. మొగలు పాడుగారు. నేను పెళ్లి చేసుకున్న మా మొగలు పాడైపోతే నేను అడవిలనే. అడగలేవేనా? అది పాత బోరింగు. ఇది అడవిలనే, కానీ నాకు మిసాలు వచ్చినాయి. నన్ను మిసాలు పుచ్చమ్మంటారు. మిసాల పుచ్చమ్మంటారు. ఏమో మా ఊళ్ళు ఇవ్వలేరమ్మ మిసాల పుచ్చమ్మ. చూడు, మిసాలు పుచ్చ మన ఇద్దరు పెళ్లి చేసుకున్నాం. వాడేలో వాడే పాడైపోతుంది. జై శిఖరానికి సీత యాత్ర బయలు వెడలేదను. సీత యాత్ర బయలు వెడలేదను. దేశ దేశములు తిరిగియునేడిక, దేశ దేశములు తిరిగియునేడిక, కమనకలలు దొరికితగలిక. కల్కత్కి బాసికమును కళ్యాణమును చేసి, కల్కత్కి కళ్యాణము పెట్టి, శ్రీకత్కి బాసికము పెట్టి కళ్యాణమును చేసి, కడు దేశముల నెల్లా పూటెక్క పూరి పట్ట. అయితే మాది మాత్రం భూచక్రాపురి పట్నం. భూచక్రాపురి పట్నంలో భోగరాజు రాజు. ఆయన దగ్గర ఉండే మంత్రి నా పేరు దుష్ట మంత్రి అంటారు. నీ పేరు దుష్టమంత్రి అంటారు. అవును. ఆయన రాజు అంటారు, నేను షెడ్డోని. నా పేరు దుష్ట మంత్రి అంటారు. మరి చెడ్డోడవు దుష్టమంత్రి ఉండా? నా పేరు అట్లా వచ్చింది. నా పేరు అయితే నేను నా యొక్క రాజుకు మాత్రం తగినటువంటి కాంత. మీ ఊళ్ళో ఎవరు? ఇదా? ఇది పొడిచి పొడుసురా? ఈ పొడుసులో ఈ రాజు తగ్గట్టు పిల్ల మీ ఊళ్ళో ఉందా చూడు. ఈ రాజు తగ్గట్న ఎట్లా తను అంటాడు మావాడు. ఈ రాజు బాగానే. మా ఊళ్ళో పిల్ల మాత్రం
ఇదే ఇదే నీ దగ్గర రాజు ఉండా చూడు. ఉన్నాడు. ఇవే అనవా? నేనే ఈయనే రాజు. ఈయనే పిలు ఆ? పిలు. ఓ రాజా ఇదా. భద్రమయ్యవు. అయ్యా నా పేరు దుష్టమంత్రి, మాది భూచక్రాపురి పట్నం. మా రాజు నవభోజరాజు. మా రాజుకు తగిన కాంత మీ ఊళ్ళో ఉంది, నీ బిడ్డ ఉందని తెలిసింది. పోయిన ఫోటో చూసు. పిల్లగాడు బాగానే ఉండి జర బుద్ధి కొడుతుండగా జర బుద్ధి కొడుతుంది. మరి నీ బిడ్డ మంచిగా ఉన్నది, పేరు దాటినాడుగా. ఆయన బిడ్డ ఎట్టుంది అనుకుంటున్నావు? ఇంతుందా? ఇంత లేదు. అయితే నేను చెప్పింది అని చేసుకోవచ్చు. అంతేనా? మీ బిడ్డ దగ్గర తీసుకోవరా? అదే పడుతుంది. సరే అమ్మా, మంత్రి మాది భూచక్రాపురి పట్నం. నా పేరు దుష్టమంత్రి. మాది నవభోజరాజు. మా రాజు కళ్యాణం చేయాలన్నటువంటి కుతూహలంపు చేత మీ యొక్క ధవలహంగాపురి పట్టణానికి వచ్చాను. ఈ ధవలహంగాపురి పట్టణ పరిపాలన మీ తండ్రి ఆజ్ఞ ప్రకారంగా నా బిడ్డకు నచ్చితే చేసుకుంటానని ఆజ్ఞ ఇచ్చాడు. ఇగో మా రాజు పట్టణం చూడు. అమ్మా, ఏం కాదు. పక్క నామకం అనే లేదు. మంచిగున్నాడా? మంచిగా నమ్మకం అట్నే ఉంది. కూడా నీ ముఖం ఈ ముఖం ఎలా కుదురుతుంది? ఇక మనం ఇద్దరు ముఖం ఇక చూడు రామజరా మాట్లాడు ఒక ఎండ పెట్టుకుంటారు తాతయ్య. సరే వరుడు నచ్చినాడు, మా తండ్రి గారు ఇష్టపడితే నేను లగ్నం చేసుకుంటాను. మీ నాయన చెప్పిండు నా బిడ్డకు నచ్చితే చేసుకోమన్నాడు. సరే ఆ విధమే మీరు పెద్దలు కనుక మీరు ఏ రీతిగా చెప్తే ఆ రీతి. అది ఒక ముచ్చట చెప్పాలి, మళ్ళీ తర్వాత పెళ్ళానికి కిరికిరి ఉంటది. మా రాజుకు మాత్రం 7 బిడ్డలు. బిడ్డలు రా, 7 బిడ్డలాట. బిడ్డలు 7 మిండలు కాదు. నోరు ఇరుగుతలేదు. ఇగో 7 బిడ్డలు. మరి ఆ బిడ్డలను మాత్రం పోచాన్ తట్టు అయితే చేసుకోవాలి. ఇష్టపడి చేసుకో, కష్టపడి ఇంకో పోతాడు ఊరికి పెళ్ళికి. సరే చెల్లి, నాకు 30 ఏళ్ళ దగ్గరకు వచ్చినాయి కాబట్టి సరే ఇక ఆ పిల్లలు అయితే నా పిల్లలు కాదా, అంతేనా పిల్లలు అవుతారు. అమ్మ నాకు కూడా పిల్లలు అంటే చాలా ఇష్టం. అంతేనా? అమ్మో మా పిల్లలు మాత్రం ముద్దుకురమ్మా. మరి ఇప్పటికి ఎన్ని తీసిందో? బుడ్డ పండ్లు ముద్దుగా బుద్ధిచ్చ కళ్ళు మెత్త ముద్ద చూస్తేనే ముద్దాడ బుద్ధి అవుతుంది. సరే అమ్మా, ఇదో చూస్తే ఇట్లా ముద్దాడ బుద్ధి అవుతుంది. ఓ తల్లి, ఇంకొక ఆచారం ఏంటంటే మా యొక్క భూచక్రాపురి పట్ట ప్రకారంగా పెళ్లి పిల్లాడు రావడానికి రాడు. ఓ ఆయన కత్తిది, ఆ కత్తిగా భాషంగం కట్టి కళ్యాణం చేసుకొని తీసుకొని రమ్మన్నాడు. సరే ఆ ఫోటో చూసిన వాళ్ళ నచ్చినవు అగో కత్తిక కళ్యాణం చేసుకొని కూర్చో. సరే రాజవంశులు. ఓం ఎస్ జ్ఞాన దయాసిందే గోడదారితే ఇదే సందే. ఓం శుక్లాంబరధరం విష్ణు. నువ్వేస్తే మొగోలు చేసుకునేవుడురా సన్యాసి బూరిగా రాలుతుంది. వామ సరిగ్గా పెట్టు. కళ్యాణం చూద్దామమ్మా, అమరికల నవపోదుల కళ్యాణం చూద్దామమ్మా. అమరికల నవపోదుల కళ్యాణం చూద్దామమ్మా. మల్లెలు మొల్లలు మధుర రాజులు, మల్లెలు మొల్లలు మధుర రాజులు, అల్లి బిల్లిగలు ఎవర వేసి కళ్యాణం చూడమురారమ్మా. ఆకాశం పంపులు వేసి మూడో కప్పుల పీటలు వేసి అల్లి బిల్లిగలు ఎవర వేసి కళ్యాణం జయసాగరే కళ్యాణం చూడమురారమ్మా. నవభోజుల మాణిక్యాల కళ్యాణం చూడమురారమ్మా. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. అది పెద్దోడా? ఆ పెద్ద పూకులు తెచ్చినావు? తెచ్చిన పెద్ద పూకులు రో.
పెద్ద పువ్వులు ఆ? పెద్ద పువ్వులు పెద్ద పువ్వులు పెద్ద తాంబాలం రా, పెద్ద తాంబాలం. అబ్బా, ఓం శుక్లాం ప్రతిర్విష్ణుం చ చతుర్భుజః ప్రసన్నవదనం ధ్యాయేత్ విఘ్నోపశాంతః. ఓం కృష్ణాయ త్రోవాద్ధోదాతారం పాపరామలోకాభిరామ శ్రీరామయాభ్యాయ నమః. ఓం సర్వమంగళమహంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యత్రయమకం దేవీం నారాయణే నమస్తుతే. ఓం లక్ష్మీనారాయణాభ్యాయ నమః. ఓం వామస్రాభ్య నమః. ఓం వాణి నిర్భాభ్య నమః. ఒరే మిత్రమా, వామ్మ నువ్వు నీళ్ళు పోసుకో. ఓం కేశవ నీళ్ళు పోసుకోమ్మా, తీర్థం తీసుకోమ్మా. తీర్థం అమ్మ ఈ పిల్లకి ఇప్పుడు ఏది అన్ని చెప్పాలన్నారు. అయ్యో నాకు ఇదివరకు పెళ్లికి ఇట్లా అయిందా? ఇదే ఫస్ట్ పెళ్ళి అయిన వాళ్ళే నేర్చుకుంటున్నారు మా సారు. చెప్పాలి ఓ కాకియా, తోడు పెళ్లి పిల్లగా ఓ కాకియా. రేపు నేను చిన్నప్పుడు చదువుకునేప్పుడు మా సారు ఉండే సత్యనారాయణ సార్ అని. ఆ సార్ ఏం చేస్తాడు, ఏదో గాడి ఓరాడు నాకు తెలియదు సార్. గాడి పోయి షాపు ఓరాడు నాకు తెలియదు సార్. ఏ తెలియకపోతే రేపు పెళ్ళా చేసి అర్రలు పోయినాక అప్పుడు వచ్చి చూపించాను బే అనేది. అంటే గదుందలో సోర్ మరి గది వచ్చినప్పుడు ఇది ఎందలో బే అనేది. ఈ ఎగ్జాంపుల్ బయట పెట్టేది మొదలు నేర్చుకోవాలి, పిల్ల ఇబ్బంది అవుతుంది. ఓం కేశవాస్వం, ఓం నారాయణస్వం. ఇట్లాంటి తీర్థం తీసుకోవాలి ఇట్లా అంటున్నా. అట్టరా అట్టా చిన్న తప్పుకులు దేపో. తెచ్చా చిన్నతాంబాలం చిన్నతాంబాలు. వరి చిన్నోడా, నేను ఇప్పటికి 44 లగ్గాలు చేసిన. ఒక్కదన సంవత్సరం చేస్తా నా మీద ఒట్టు. అయితే నువ్వు వేదాంతుని మంచి ఆయన నన్ను ఎందుకు మంచోడు అడగవు? నువ్వు ఎందుకు ఎందుకు మంచోడు అంటే పెళ్ళైన 6 నెలలకు ఇడాకులు అయింది అనుకో. అయితే పిల్లగాడు వస్తాడు. మంత్రులు ఎట్లా ఇది ఎట్లా అప్పుడు చేసినావు, ఇడాకులు అయింది కదా, మళ్ళీ ఇంకో కొత్త పిల్లలు చూడకపోతే అనగానే మళ్ళీ పెళ్లి చేస్తే మళ్ళీ కట్ట పైసలు వస్తాయి. మాట్లాడినందుకు కొత్త కమిషను. మళ్ళా ఆ పిల్లగారికి పిల్లలు చూసినాను, ఇంకో పిల్లలు చూసినాను, మళ్ళీ పెళ్లి చేయాలి. మళ్ళీ పిల్ల ఊరికి జరైలకు వచ్చాయి. ఏ అయ్యా నాకు పిల్లగా చూడకపోతే మళ్ళీ ఆమెకి ఇంత చూసినందుకు కమిషను, మళ్ళీ పెళ్లి చేసి మళ్ళీ అది సంవత్సరానికి మళ్ళీ ఇది 6 నెలలకే కథ, అది 6 నెలలకి. ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చచోరు. అయితే నీ కడుపు అయితే మాత్రం నింతది. మరి నేను ఇంతకే పెళ్లి చేసేది అదే అంటున్నా. మరి ఒక్కసేపు పెళ్లి చేసుకొని సంవత్సరం 80 ఏళ్ళ కాలం ఉంటుంది నాకు. మరి నా పొచ్చే నా పిల్లలండి. అందుకే నన్ను మెచ్చి నొక్కపోతారు. మెచ్చి నొక్కపోతారు. అందుకని నా దాంట్లోకి రా, నా దాంట్లోకి రా, నా దాంట్లో నేను రాను పోకే అన్న కూడా ఇలా అయితే ఎట్లా పోదాం? రథం ఎక్కువ, నేను నుక్కపోతా. డబ్బులు పేరు పెట్టిగా అదే రథం.